హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే అసలు మనం ఏ యూనివర్సిటీకైనా అప్లై చేస్తే అంటే అది డ్రీమ్ యూనివర్సిటీ అవ్వండి, లేదా మోడరేట్ అవ్వండి, సేఫ్ యూనివర్సిటీ అవ్వండి, 100% మీకు ఆ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ వచ్చేలాగా మన స్టెప్స్ ఏవైతే తీసుకోవాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తామన్నమాట. ఒకవేళ మీరు ఫాల్ 2023లో ఇంకా వెళ్ళాలనుకుంటే ఇంకా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. సో వాటికి అప్లై చేయొచ్చు. లేదు కొంచెం ఆగెళ్తామంటే స్ప్రింగ్ 24 ఆర్ ఫాల్ 24కి అయితే మాత్రం ఈ టిప్స్ అయితే మీకు పక్కా యూజ్ అవుతాయి. సో ఈ వీడియో ఎండ్ వరకు అయితే మాత్రం మీరు పక్కా చూడండి గాయస్. ఎందుకంటే కన్సల్టెన్సీ వాళ్ళు మనకి ఏం చెప్తారంటే వాళ్ళకి టైఅప్ ఉన్న యూనివర్సిటీస్లోకి మనం తోసేయడానికి చూస్తారు. బట్ మనకేం కావాలి ఆర్ఎల్స్ మనకి ఏది సూట్ అవుద్దా అని మాత్రం అస్సలు ఆలోచించారనమాట. సో వాటన్నిటి మీద ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. సో అందుకని ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో చిన్న రిమైండర్ అనమాట. మన ఛానల్కి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ ఉంటుంది, ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి. మనం ఏదో ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ అవుతాం కదా. సో వన్స్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిన తర్వాత అందరూ చేసే పని ఏంటి అంటే గూగుల్లోకి వెళ్ళడం. సో ఈ పలానా సిఎస్ కనుక్కుందాం. ఈ సిఎస్కి యూఎస్లో అయితే పలానా దాంట్లో ఏ యూనివర్సిటీస్ మంచిగా ఉంటాయి అనేది ఎదుగుతారనమాట. సో ఎతికిన తర్వాత ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ వచ్చిన తర్వాత కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ యాకెట్ ఆర్ లెవరేజెడ్ అలాంటివి. సో అందులోకి వెళ్ళి చూస్తారనమాట మన ప్రొఫైల్ ఇవన్నీ పెట్టి, అంటే జిఆర్ఈవి, ఐఎల్స్వి, నెక్స్ట్ మన సిజిపిఏ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ వాలంటీర్ ఎక్స్పీరియన్స్. సో అలాంటివన్నీ పెట్టి చూస్తారు. అలా చూడగానే మనకి ఏదో ఒక ఐడియా వస్తుంది. సో ఆ ఐడియా వచ్చిన తర్వాత ఏం చేస్తాము, డ్రీమ్, మోడరేట్, నెక్స్ట్ సేఫ్ యూనివర్సిటీస్ అన్నీ రాసుకొని, సో అవి మనకి ఎవరో మన ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా యూఎస్కి. సో వాళ్ళు ఏ కన్సల్టెన్సీకి వెళ్ళాలనేది ఫస్ట్ అడుగుతాం. సో వాళ్ళు ఏ కన్సల్టెన్సీ అంటే మ్యాక్సిమం ఆ కన్సల్టెన్సీకి మనం గుడ్డిగా వెళ్ళిపోతాం. సో లేదు అంటే ఆన్లైన్లో యాడ్స్ చూస్తాం కదా, ఇప్పుడు లీవ్ స్కాలర్ కానీ లెవరేజెడ్ కానీ అలాంటివి. సో వాటిలోకి వెళ్ళి ఇంకా వాళ్ళ మీద భారం వదిలేస్తాం అనమాట, వీళ్ళే చేసుకుంటారు అన్నీ, వీళ్ళే చేస్తారని. సో వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ ఓకే అండి మీ ప్రొఫైల్ సూపర్గా ఉంది, మీకు ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీ తురుమని అంటారనమాట. సో లాస్ట్కి వచ్చేసరికి ఏమంటారంటే ఆ యూనివర్సిటీస్ అన్ని అప్లై చేస్తాం కదా మనం. సో అన్ని అప్లై చేస్తే వీసా ఆఫీసర్ తెలిసిపోతుంది, సో ఇబ్బంది అయిపోద్ది అని అంటారు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మన పార్ట్నర్ యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలామంది అలమ్ని వెళ్ళారు, తోపుగా ఉంటారు, అక్కడ మీకు ఇంకే ప్రాబ్లం కూడా రాదు, అక్కడ మీకు వాళ్ళ నెంబర్స్ ఇస్తాము, సో వాళ్ళు కాంటాక్ట్ అవుతారు అని చెప్పి అంటారనమాట. సో ఇదంతా కామన్. థర్డ్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకొని ఆ డ్రీమ్ యూనివర్సిటీస్ ఏమైనా చూపించారనుకోండి, అయ్యో ఈ యూనివర్సిటీస్ అసలు ఎవరికి అడ్మిషన్లు ఇవ్వండి, అసలు మీకు మీ ప్రొఫైల్కి అయితే పక్కా రాదు అని చెప్పి అంటారనమాట. సో ఇవన్నీ పుచ్చు తప్పులు అనమాట. సో ఒకవేళ మీరు ఇంతకుముందు బ్యాక్లాగ్స్ ఉన్నా సరే, ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, ఒకవేళ 3 years డిగ్రీ చేసినా సరే, మీరు ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీ వెళ్ళొచ్చు. అంటే ఆ యూనివర్సిటీ యొక్క క్రైటీరియా మ్యాచ్ అయితే, లైక్ మినిమం సిజిపిఏ, జిఆర్ఈ, నెక్స్ట్ కొన్ని యూనివర్సిటీస్ అయితే 3 year యాక్సెప్ట్ చేయవు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినట్టయితే దానికి వెళ్ళొచ్చు అనమాట. సో వాటికి మనం తీసుకునే ప్రికాషన్స్ అంటే లైక్ మంచిగా ఎలా చేసుకోవాలి, మన మట్టుకు మన ఓన్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలనేది చెప్తాను అనమాట. ఎందుకంటే నేను 5 ప్రీమియం యూనివర్సిటీస్కి అప్లై చేశాను అనమాట. ఒకటి తప్ప మిగతా 4 అయితే నాకు వచ్చింది. సో అదే సీక్రెట్ మీతో చెప్పాలనుకుంటున్నాను, షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అది ఏంటి అంటే ఫస్ట్ది ఎస్ఓపి అనమాట. సో జిఆర్ఈ, ఐల్స్ ఇవన్నీ ఏం మ్యాటర్ కాదు, ఫస్ట్ ఎస్ఓపి అనమాట. సో ఆ ఎస్ఓపిలో మీది ఉండాలన్నమాట. అంటే అసలు స్ట్రాంగ్ పర్పస్ ఉండాలి, ఎందుకు వెళ్తున్నారు, సో అది మీకు ఎలా ఫ్యూచర్ గోల్స్కి ఎలా హెల్ప్ అవుద్ది, సో ఇవన్నీ ఉండాలన్నమాట. సో మీకు ఎస్ఓపి ఎలా రాయాలి ఏది తెలియకపోయి ఉంటే, సో మీకు ఎస్ఓపి ఎలా రాయాలి ఏంటి ఐడియా లేదనుకోండి, నేను ఆల్రెడీ ఎస్ఓపి ఎలా రాయాలని వీడియో చేశాను అనమాట. అది నేను ఐ బటన్లో లింక్ ఇస్తాను, సో ఒకసారి వెళ్ళి చూడండి అనమాట ఎస్ఓపి ఎలా రాయాలనేది. సో అది కాకుండా చిన్న ఓవర్వ్యూ ఏంటి అంటే, మీరు ఏ యూనివర్సిటీకి వెళ్తారనుకుంటున్నారో సో ఆ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నారు పర్టికులర్గా, నెక్స్ట్ మీరు ఇంతకుముందు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, అంటే ఒక స్టూడెంట్గా ఉన్నారనుకోండి, ఇంటర్న్షిప్స్ కానీ లేదంటే పర్సనల్ ప్రాజెక్ట్స్, లేదా ఫైనల్ ఇయర్లో ఏదో ప్రాజెక్ట్ చేసి ఉంటాం కదా, సో ఆ ప్రాజెక్ట్ కానీ దాని గురించి డిస్క్రైబ్ చేస్తూ, నెక్స్ట్ ఇప్పుడు యూనివర్సిటీ నుంచి వచ్చే కోర్స్ నాకు ఎలా యూజ్ అవుద్ది, సో అలా రాస్తూ, నెక్స్ట్ అలా అలా చిన్న చిన్న సింపుల్గా రాస్తూ, నెక్స్ట్ యూనివర్సిటీకి మీ వల్ల ఏం యూజ్ అవుద్ది అది కూడా పక్కా రాయాలి. సో అలా బేసిక్గా ఎస్ఓపి అనేది మనం ఒక 800 to 1200 వర్డ్స్ మధ్య మీరు ఫినిష్ చేసేయాలన్నమాట. అది మీరు ఏ కోర్స్ అయినా సరే. నెక్స్ట్ ఎల్ఓఆర్స్. సో ఎల్ఓఆర్స్ అనేవి కొన్ని యూనివర్సిటీస్ పోర్టల్లో అప్లోడ్ చేయమని ఇస్తుంది అనమాట మన ఫ్యాకల్టీకి. సో ఇచ్చేటప్పుడే అక్కడ రేటింగ్స్ కూడా ఇస్తుంది అనమాట. సో ఇతనికి 1 to 10 మధ్యన రేటింగ్స్ ఎంత ఇస్తారు, ఆర్ ఎల్స్ ఇతను గుడ్, ఎక్సలెంట్ అలా ఇస్తారనమాట. సో అప్పుడు ఏంటంటే మన ఫ్యాకల్టీకి మీరు ముందే చెప్పాలి, అన్ని నెంబర్ 10 ఇవ్వండి సార్, నెక్స్ట్ ఏంటి అంటే ఎల్ఓఆర్లో టైంకి అప్లోడ్ చేసేయండి అని చెప్పి. సో అక్కడ మీకు నెక్స్ట్ ఇంకో హర్డల్ తీరిపోద్ది అనమాట. నెక్స్ట్ థర్డ్ది జిఆర్ఈ ఐల్ స్కోర్ అనమాట. మన సిజిపి అయితే మార్చలేం, బ్యాక్లాగ్లో అయితే మార్చలేం,
నెక్స్ట్ 3 ఇయర్ 4 ఇయర్ డిగ్రీ అంటే అది మన చేతుల్లో లేదు. ఒకవేళ మనం కోర్స్ మీరు షిఫ్ట్ అవుతున్నారనుకోండి, సో అది మన చేతుల్లో లేదు. సో మన చేతుల్లో ఉందంతా ఏంటి జీఆర్ఈ, ఐఎల్టీఎస్ స్కోర్ అనమాట. ఒకవేళ నాకు మినిమం చెప్తున్నాను, జీఆర్ఈ అయితే మినిమం 310 అబోవ్ ఉంటే సరిపోద్దనమాట. అంటే అల్ట్రా ప్రీమియం యూనివర్సిటీస్ లేకుండా ఉండేదైతే. మామూలు ప్రీమియం యూనివర్సిటీకి అయితే 310 అబోవ్, అదే అల్ట్రా ప్రీమియం యూనివర్సిటీస్కి అయితే 320, 325 ఆ రేంజ్ అయితే సరిపోద్ది. ఐఎల్టీఎస్ అయితే మాత్రం 7.5 మినిమం ఉండాలన్నమాట. కొంతమంది ఏమంటారంటే 6 వచ్చినా పర్లేదు, 6.5 వచ్చినా పర్లేదు, 7 వచ్చినా పర్లేదు అంటారు. బట్ నో, మినిమం 7.5 ఉండాలి ఐఎల్టీఎస్ అనేది. నెక్స్ట్ ఐఎల్టీఎస్కి ఆల్టర్నేటివ్గా డులింగో, నెక్స్ట్ టోఫిల్ ఉంటాయి కదా. సో టోఫిల్ మీరు సెంటర్ బేస్ అయితే ఓకే అనమాట. బట్ టోఫిల్ హోమ్ బేస్ తీసుకున్నా సరే, లేకపోతే డులింగో రాసి వెళ్ళిపోదామన్నా సరే, నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే ఐఎల్టీఎస్ రాయండి అని చెప్తాను అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కొంతమంది టీఏఆర్ఏగా అక్కడ పనిచేస్తున్నారనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ టీము ఒకవేళ అడ్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చిందనమాట. ఇప్పుడు అందరూ డ్యూలింగో అలాంటివి ఈజీగా రాసేస్తున్నారు, నెక్స్ట్ కాపీ కూడా అయిపోతుంది. సో అందుకని ఐఎల్టీఎస్ ఎవరు రాస్తున్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారనమాట. సో అందుకని మీరు ఐఎల్టీఎస్ ఫస్ట్ రాయండి, నెక్స్ట్ ప్రిఫరెన్స్ టోఫిల్, లాస్ట్ ప్రిఫరెన్స్ డులింగోకి ఇవ్వండి అనమాట. సో ఇవి చిన్న చిన్న టిప్స్ ఎవరు చెప్పరు, బట్ ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే రెజ్యూమే అనమాట. సో మీ రెజ్యూమే అనేది ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉండాలన్నమాట. సో స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అంటే ఏంటి బ్రో అంటే హ్యాకర్ ర్యాంక్ రెజ్యూమే అని ఉంటుంది. సో అందులోకి వెళ్ళండి. సో వెళ్ళి మీ అడిగే డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేయండి, మీకు స్ట్రక్చర్డ్ రెజ్యూమే ఇస్తుంది అనమాట. అంతే తప్ప మనం ఏం చేస్తాం, ఫస్ట్ కాలేజ్ పెడతాం, ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తాం, నెక్స్ట్ సొల్లు అంటే అవసరం లేనివి ఎక్కువ పెడతాం అనమాట, అవసరం అయ్యే దానికంట. సో అదైతే స్ట్రక్చర్డ్గా ఉంటుంది, నెక్స్ట్ బాగుంటుంది కూడా, చూడడానికి కూడా ప్రొఫెషనల్గా ఉంటుంది. సో అదైతే రెజ్యూమే ఫాలో అవ్వండి అనమాట. ఈ 3 ఫాలో అయ్యి నెక్స్ట్ ఏంటంటే మీరు ఏ యూనివర్సిటీకైనా కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళండి అనమాట. సో కన్సల్టెన్సీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటారు ఈ యూనివర్సిటీ అయితే ఫ్రీ ఉంటాయి, ఈ యూనివర్సిటీ అయితే ఫ్రీ ఉండవని. సో సో వాళ్ళు ఏదైతే ఫ్రీ ఉన్నాయన్నారో అందులో రీసెర్చ్ చేసుకొని సో ఫ్రీ ఉన్నవన్నీ పెట్టించుకోండి అనమాట కన్సల్టెన్సీ నుంచి. మీరు ఏదైతే అల్ట్రా ప్రీమియమో లేకపోతే ప్రీమియం అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీస్కి మీరే అప్లై చేసేయండి. పెద్ద అది ఈజీ యూనివర్సిటీస్కి అప్లై చేయడం, పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మీకు కావాలంటే మన ఛానల్లోనే ఒక యూనివర్సిటీకి ఎలా అప్లై చేయాలి అనేది నేను చూపిస్తాను అనమాట. కన్సల్టెన్సీ వాళ్ళు ఒకవేళ డిస్కస్ చేసిన నీకు రాదు, నీకు అది అవ్వదు, అనవసరం డబ్బులు వేస్ట్, జీఆర్ఈ స్కోర్లు పంపించడం వేస్ట్, ఐఎల్టీఎస్ స్కోర్ పంపించడం వేస్ట్ అన్నా సరే, ఒక మాట, ట్రై చేసేవాడికి సక్సెస్ ఫెయిల్యూర్ 2 ఉంటాయి, బట్ ట్రై చేయనివాడికి మాత్రం ఫెయిల్యూరే ఉంటుంది. సో మీరు ఒక 4 యూనివర్సిటీలు చేస్తే ఒక పిక్ అని తగలదా అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. సో నేనైతే 23+ యూనివర్సిటీస్కి అప్లై చేశాను అనమాట. నేను ఏ యూనివర్సిటీస్ అప్లై చేశాను, ఎలా అప్లై చేశాను, ఎందుకు అప్లై చేశాను మీరు తెలుసుకోవాలి అంటే ఐ బటన్ లింక్ ఇస్తాను చూడండి అనమాట. సో నేను మొత్తం 23+ యూనివర్సిటీస్కి అయితే అప్లై చేశాను. అందులో 5 యూనివర్సిటీస్ మాత్రమే ప్రీమియం అండ్ అల్ట్రా ప్రీమియం కేటగిరీ అనమాట. సో అందులో అయితే మాత్రం నాకు 4 యూనివర్సిటీస్ అయితే వచ్చాయి, ఒకటైతే రాలేదు. సో మీరైతే మీకు ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అయినట్లయితే పక్కా మీకు కూడా వస్తుంది అనమాట. సో కన్సల్టెన్సీ తరపున అయితే ఫ్రీగా అప్లై చేయండి, కన్సల్టెన్సీ లేనైతే మీ ఓన్గా అప్లై చేయండి. బట్ డిస్కరేజ్ అయితే మాత్రం అస్సలు అవ్వకండి అనమాట. ఎందుకు అంటే ఆడు చూసేది మొత్తం మనలాగా ఓన్లీ సీజీపీఏ బాగుందా ఇది బాగుందా అని కాదు, హోలిస్టిక్ ప్రొఫైల్ చూస్తాడనమాట. ఒకవేళ ఈ స్టూడెంట్కి మనం అడ్మిషన్ ఇస్తే వీడు మన క్లాస్కి ఏం తెస్తాడు అంటే మిగతా స్టూడెంట్స్కి వీడు ఏం కాంట్రిబ్యూట్ చేయగలడు అనేది వీళ్ళు చూస్తారనమాట. బట్ కన్సల్టెన్సీకి ఎందుకు వెళ్ళమంటున్నానంటే మనకంటే వాళ్ళే ముందు అవైలబుల్గా ఉంటారనమాట. లైక్ యూనివర్సిటీ వేవర్ కోడ్లు కానీ, అంటే అప్లికేషన్ బిహేవియర్ కోడ్లు కానీ, సో అలాంటి విషయాల్లో. సో అందుకని మీరు వెళ్ళండి, మీరు చేసుకోండి. సో ఇది గాయ్స్ నా ఒపీనియన్. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ ఆల్.